రాష్ట్రాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించింది. తెలంగాణలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పడతాయని సూచించింది. అటు ఏపీలోనూ శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, వైజాగ్, అనకాపల్లిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని ఏపీ ఎస్డీఎంఏ పేర్కొంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైట్, ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని సూచన వస్తుంది. సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాతావరణ పరిస్థితి. గుడ్ మార్నింగ్ సునీత. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోకి భారీగా వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత 4-5 రోజుల నుంచి కూడా అటు ఏపీ, ఇటు తెలంగాణలోని చాలా జిల్లాల్లో కూడా వర్షపాతం ఎక్కువగానే నమోదవుతుంది. దీంతో చాలా ఏరియాల్లో కూడా ఎప్పుడు పడిన విధంగా వర్షం నమోదవుతుంది. వర్షాకాలం సీజన్ ప్రారంభమైన దానికి సూచికగా కూడా వాతావరణంలో మార్పులు కూడా ఆ విధంగానే జరిగాయి. సో దీంతో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ సంవత్సరము భారీగా వర్షం పడే నమోదు అయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీగా వరదలు, భారీగా వర్షాలు పడే అవకాశం రెండు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నాయి. తెలంగాణలోకి, ఏపీలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశం కూడా జరుగుతున్న ఈ సందర్భంలో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అటు తెలంగాణలోకి నైరుతి రుతుపవనాల ఆగమనం వచ్చిందని చెప్పవచ్చు. దీంతో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. సాధారణంగా మనకు ప్రతి సంవత్సరం జూన్ 8 నుంచి 12 తేదీల మధ్య మాత్రమే రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకుతాయి. సో గత ఏడాది జూన్ 3న రుతుపవనాలు తెలంగాణ తాకగా ఈసారి 16 రోజుల కంటే ముందుగానే మే 26 అంటే నిన్ననే దక్షిణ సరిహద్దు జిల్లాలను కూడా రుతుపవనాలు తాకాయి. దీంతో నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లాలో నైరుతి రుతుపవనాల ప్రవేశంతో కంప్లీట్ గా మబ్బులు కమ్ముకున్నాయి. పగలంతా కూడా చీకటి వాతావరణమే కనిపిస్తుంది. సోమవారం నిన్న చాలా ఏరియాల్లో కూడా వర్షం పడింది. దీనికి తోడు బంగాళాఖాతంలో మనకు అల్పపీడన ద్రోణి ప్రభావం కూడా కొనసాగుతుంది. అటు అల్పపీడన ద్రోణి ప్రభావము, ఇటు నైరుతి రుతుపవనాల ఆగమనము, ఈ రెండింటి వలన కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని రోజులు మనకు ఎండలతోటి, ఉక్కపోతతోటి ఇబ్బంది పడ్డటువంటి ప్రజలకు ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణము చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వర్షాకాలం సంబంధించినటువంటి పంటలకు కూడా చాలా ఉపయోగంగా ఉండే అవకాశం ఉండటంతో అటు రైతులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏపీలో కూడా భారీగా చాలా జిల్లాల్లో కూడా వర్షపాతం నమోదవుతుంది. కోస్తా తీర ప్రాంతాల్లోని జిల్లాల అన్నిటి కూడా వర్షం ఎక్కువగా నమోదు కావడంతో అటు ప్రజలు ఆనందం, అటు అన్నదాతలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎందుకంటే కోస్తా తీర వెంబడి కూడా ద్రోణి ప్రభావం కొనసాగుతుంది కాబట్టి అది తుఫానుగా మారే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ అల్లకల్లోలము బీభత్సం జరిగే పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా అక్కడ చాలా అలర్ట్ గా ఉంది. కోస్తా తీర ప్రాంత ప్రజలతో పాటు ఇటు రాయలసీమ ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఎందుకంటే సముద్రంలోకి వెళ్లేటువంటి జాలర్లు కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరించడం జరిగింది. అంటే ఏపీ, తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో కూడా ఒకేసారి కూడా భారీగా వర్షాలు నమోదే అవకాశం ఉంది. దీంతో గతంలో కొంటే ముందస్తుగానే అంటే ప్రధానంగా ఉన్నటువంటి రెండు నదులైనటువంటి గోదావరి, కృష్ణా నదుల ప్రవాహం కూడా ఈసారి ముందుగానే జరిగే అవకాశం ఉంది. దీంతో ఈ గోదావరి బేసిన్ పైన ఉన్నటువంటి ప్రాజెక్టులోకి, కృష్ణానది బేసిన్ పైన ఉన్నటువంటి ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు వచ్చి ఈసారి వానాకాలం పంటలకు ఆయకట్టు కూడా ఎక్కువగా సాగే అవకాశం ఉంది.
సో ఓవరాల్ గా చూసుకుంటే ఏపీ తెలంగాణలో ఈ పరిస్థితి ఉంటే నిన్న ముంబైలో మాత్రము విపరీతమైనటువంటి వర్షం కొనసాగింది. ఎందుకంటే నైరుతి ఋతుపవనాల ప్రభావము ఇటు ఏపీ, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, గోవా ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుంది. ముంబైలో కూడా ఎన్నడూ లేని విధంగా విపరీతమైనటువంటి కుండపోత వాన అక్కడ కురిసిందని చెప్పవచ్చు. 75 సంవత్సరాలలో మొదటిసారిగా ఈసారి నైరుతి పవనాలు ముందుగా రావడంతో ఈ ప్రభావం ముంబై రాష్ట్రం మీద కూడా ఎక్కువగా పడ్డది. గంట వ్యవధిలోనే కుంభవృష్టిగా ముంబైలో పడడంతో భారీగా వరద నీరు వచ్చిపోయింది. ముంబైలో ఉన్నటువంటి భూగర్భ మెట్రో రైలు కూడా కంప్లీట్ గా మునిగిపోయింది. ఎక్కువగా వర్షం పడుతుంది. కేరళలో కూడా భారీగా వర్షం పడడంతో కేరళలో 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తమిళనాడులో 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. దేశ ఆర్థిక రాజధాని ముంబై నిన్న కురిసినటువంటి భారీ వర్షంతో అతలకుతలమని చెప్పవచ్చు. ముంబైలోని మతుంగాలో గాంధీ మార్కెట్ రహదారిపై కూడా భారీగా వరద నీరు చేరింది. దీంతో చాలా కార్లు, వందలాది బైకులు, కార్లు కూడా ఆ నీటిలోనే మునిగిపోయాయి. ముంబైలో భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో ప్రజలకు జనజీవనానికి పూర్తి స్థాయిలో స్తంభించిందని చెప్పవచ్చు. జనజీవనము, ఆర్థిక రాజధాని కంప్లీట్ గా కుండపోతతో వర్షంతో వణికిపోయింది. జనజీవనం కంప్లీట్ గా అస్తవ్యస్తమైంది. ముంబైలోని కొలాబాలో 207 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడ ఇప్పుడు లేని విధంగా అక్కడ భారీగా వర్షపాతం నమోదైంది. 1918 మే నెల మొత్తం మీద ఆ ప్రాంతంలో 279.44 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా నిన్న ఒక్కరోజే 207 మిల్లీమీటర్ల వర్షపాతం ఆ ప్రాంతంలో నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ముంబైలో వర్షపాతం నమోదవుతుందని చెప్పవచ్చు. 75 ఏళ్లలో ఎన్నడూ పడని విధంగా నిన్న ముందస్తుగా అక్కడ వర్షపాతం నమోదైంది. ఉదయం 11 గంటల నుంచి నార్మన్ పాయింట్ స్టేషన్ లో ఉన్నటువంటి 252 మిల్లీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదైంది. దీంతో రోడ్లన్నీ కూడా కంప్లీట్ గా జలమయమైపోయి ముంబైలోని ప్రజలు ఎటు వెళ్లాలన్నా కూడా వర్షం పడుతుంది, ఎటు వెళ్లాలన్నా కూడా వరద ప్రభావం ఉంటుంది కాబట్టి ఎటు వెళ్లలేని స్థితిలో ఎక్కడికక్కడనే ఉండిపోయారు. ముంబైలో ఉన్నటువంటి మెట్రో సేవలు కూడా తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు. మెట్రో స్టేషన్ లో నీరు నిలిచి ఉన్నట్టు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టికెట్ కౌంటర్లు, ప్లాట్ఫామ్లు నీటితో నిండి ఉండడము, ఎస్కలేటర్ వెంట వర్షం నీరు కారుతూ ఉండడము, స్టేషన్ లోని వస్తువులన్నీ కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వదాల నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ మధ్య రైలు సేవలకు తీవ్రమైనటువంటి అంతరాయం కలిగింది. పలు విమానాల సేవలపై కూడా ప్రభావం పడడంతో పలు విమానాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ముంబైలో అటు మెట్రో సేవలు నిలిచిపోయాయి. ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్ నుంచి విమాన రాకపోకలు కూడా అంతరాయం ఉండడంతో కొన్ని విమానాలను కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇక భారీగా వర్షం నమోదు కావడంతో ముంబైలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా ఐఎండీ ప్రకటించింది. ముంబైలో ఇటు వర్షాలతో పాటు పిడుగుపాటు కూడా అక్కడ ముంబైలో 3 చనిపోయారు. ఇక ముంబై పరిస్థితి ఆ విధంగా ఉంటే కేరళలో కూడా భారీగా వర్షపాతం నమోదవుతుంది. కేరళ సైతం కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. అనేక ప్రాంతాలు కేరళలో వరద ముంపునకు గురవుతున్నాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా సహాయ శిబిరాలకు తరలిస్తున్నారు. 2 రోజుల్లోనే వరద కారణంగా కేరళ రాష్ట్రంలో 10 మంది చనిపోయారు. 11 జిల్లాలకు అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక కలకత్తా, దక్షిణ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం దంచుకొడుతుంది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనము ఏర్పడే అవకాశము ఈ రోజు ఉండటంతో ఈ ప్రభావం మరింత ఎక్కువ అవకాశం ఉంది. తమిళనాడులోని 18 జిల్లాలకు కూడా అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేశారు. కోయంబత్తూర్, నీలగిరి జిల్లాలో ఎక్కువగా కుండపోతగా వర్షం అక్కడ కురుస్తుంది. భారీ వర్షాలతో తమిళనాడులోని వాగులు కూడా ఎక్కువగా పొంగిపోతున్నాయి. దీంతో అటువైపు ఉన్నటువంటి గ్రామాలకు కానీ నగరాలకు కానీ రాకపోకలు నిలిచిపోతున్నాయి. పలు చోట్ల భారీ వృక్షాలు కూడా విరిగిపడడంతో తమిళనాడులో ఉన్నటువంటి మెయిన్ రోడ్ల పైన కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ముఖ్యంగా తమిళనాడు అంటే మనకు దేవాలయాలకు ప్రసిద్ధి కాబట్టి ఇప్పుడు ఎండాకాలం సీజన్, హాలిడే సీజన్ కాబట్టి తమిళనాడు ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి ప్రాచీనమైనటువంటి దేవాలయాల సందర్శనకు దేశంతో పాటు మిగతా ప్రపంచాల నుంచి కూడా ఎక్కువ మంది పర్యాటకులు వచ్చి
తమిళనాడులోని దేవాలయాన్ని సందర్శిస్తున్నటువంటి క్రమంలో పడుతున్నటువంటి వర్షాల వలన తమిళనాడుకు వచ్చినటువంటి పర్యాటకులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. పర్యాటకులు కూడా ఉండడానికి కానీ ట్రావెల్ చేయడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అక్కడ తమిళనాడులో కనిపిస్తుంది. ప్రభుత్వం చెప్పేంత వరకు, అధికారులు ఇన్స్ట్రక్షన్ ఇచ్చేంత వరకు కూడా తమిళనాడు ప్రజలు కానీ, తమిళనాడుకు వచ్చేటువంటి ఇతర రాష్ట్రాల ప్రజలు కానీ, టూరిస్టు వాళ్ళు కానీ ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడుకు రావద్దు. మా గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాతనే తమిళనాడులోని పర్యాటక ప్రాంతాలను చూడడానికి రావాలని కూడా అక్కడ గవర్నమెంట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారంటే తమిళనాడు రాష్ట్రాల్లో కూడా వర్షభావ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కర్ణాటక తీర ప్రాంతంలో కూడా, కర్ణాటక రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో కూడా గత 3 రోజుల నుంచి కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతం ఎఫెక్ట్, నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్ మనకు ఈ రాష్ట్రాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తీర ప్రాంత రాష్ట్రాలైనటువంటి అటు కలకత్తా కావచ్చు, ఇటు కర్ణాటక, ఇటు ముంబాయి, తెలంగాణ, ఏపీ, కేరళ, గోవా ఈ రాష్ట్రాలన్నీ కూడా వర్షాలతోటి అతలకుతం అవుతున్నాయి. ఇప్పుడు మే ఎండింగ్ సీజన్ లోనే ఈ విధంగా పరిస్థితి ఉంటే అసలైన వర్షాకాలం సీజన్ మనకు జూన్, జూలై ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఇంకా ఋతుపవనాల ప్రవేశంతో ఎక్కువగా భారీగా వర్షాలు పడతాయి కాబట్టి ఈసారి మాత్రము భారీగా వర్ష సూచన, వరదల ప్రభావము చాలా రాష్ట్రాల్లో ఉండే విధంగా మాత్రం ప్రస్తుతం పడుతున్నటువంటి పరిస్థితులను చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో చాలా రాష్ట్రాల ప్రజలు కూడా ఇప్పుడే అలర్ట్ అవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఏపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అలర్ట్ అయ్యి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. సో మరొకసారి తెలంగాణ, ఏపీ విషయంలోకి వస్తే మరొక 4 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి సునీత. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.